హలో అండి, ఈరోజు మా చినికని అనేది ఎలా రెడీ చేసామనేది అయితే ఫుల్ వీడియో అయితే చూపిస్తాను చూడండి. ముందుగా అయితే మేమైతే పారాని పెట్టేసామన్నమాట. అది నేను వీడియో తీయలేదు, ఎందుకంటే తను కదులుతూ ఉన్నాడు, సో అందుకనేసి తీయలేదు. ఈ పారాని వచ్చేసి మేము కుంకుమతో పెట్టామన్నమాట. ఈ గోరింటాక్ టైపు కుంకుమ కొంచెం వాటర్లో కలిపి పెట్టాము. తను లిప్టిక్ చూపిస్తుంది కానీ లిప్టిక్తో కాదండి, లిప్టిక్తో సరిగా రాలేదనేసి కుంకుమతో అయితే పెట్టామన్నమాట. ఒకసారి పెట్టి తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుంటే బాగా రెడ్గా అవుతుందండి. అది అయిపోయిన తర్వాత ఒక చున్నీని బాగా స్టెప్స్గా మడత పెట్టేసి ఇలా ముందుకైతే ఇలా వచ్చేటట్టయితే చున్నీ టైపు వేసామండి. ఈ చున్నీతో అయితే ఫస్ట్ అయితే నెక్కు వచ్చేసి పూసల చైన్లు అయితే వేసాము. తను ఎక్కువగా అయితే చిరాకు చేసుకొని తీసేయమంటున్నాడు. నెక్స్ట్ తలపాకాకు కూడా మేము చున్నీతోటి సెట్ చేసామన్నమాట. ఇది వచ్చేసి చెంపచౌరం అనమాట. సింగిల్ చెంపచౌరాన్ని మేము అలా సెట్ చేసామన్నమాట, బాగుంటాయి అనేసి. హ్యాండ్స్కి వచ్చేసి రాఖీలు పెట్టాము. పెదాలకు లిప్టిక్ వేస్తుంటే వద్దన్నాడు, సో మేము కుంకుమతో పెట్టేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బొట్టు కోసమని వైట్ తిలకం కోసం అనేసి మేమైతే పౌడర్లో కొంచెం వాటర్ కలిపి పెట్టామన్నమాట. నెక్స్ట్ మధ్యలో తిలకం వచ్చేసి మామూలు తిలకం, రెడ్ కలర్ తిలకంతో పెట్టాము. పైన ఫ్లవర్స్ లాగా నా దగ్గర ఉంటే వాటితో అయితే తలపైన సెట్ చేసామండి. ఈ బొట్టు కూడా 2 స్టిక్స్ ఉంటాయి కదండి, చీపిరి పుల్లలు కానీ ఏదైనా స్టిక్ కానీ ఉంటే దాని సహాయంతో చిన్నగా పెట్టేయచ్చు, లేదంటే కలర్ తిలకాలు ఇంకా ఉంటే దాంతో అయినా పెట్టచ్చు. మేమైతే స్టిక్తో అయితే పెట్టాము, సన్న స్టిక్తో. మధ్యలో వచ్చేసి రెడ్ కలర్ది తిలకం ఉంటుంది కదండి, అదైతే పెట్టాము. నెక్స్ట్ చెవులకు కూడా అవి జస్ట్ నొక్కులండి, జస్ట్ అలా పెట్టి నొక్కేస్తే వచ్చేసిద్ది, స్టిఫ్గా ఉండిపోయింది. తర్వాత అయితే నెక్స్ట్ వచ్చేసి ఈ చైన్ మార్చామండి. ఫస్ట్ పూసలు వేసేసి తర్వాత తీసేసి ఇది వేసాము. నెక్స్ట్ నడుముకి వచ్చేసి పింక్ కలర్లో వడ్రాణం అయితే పెట్టామండి. హ్యాండ్స్కి అటు ఇటు గ్రీన్ కలర్ రాఖీలు అయితే కట్టాము. రెడ్ కలర్ చూసాం కానీ బట్ మాకైతే దొరకలేదు, సో అందుకనేసి మేమైతే గ్రీన్ కలర్లో సెట్ చేసామండి. ఫైనల్గా అయితే రెడీ చేయడం అయితే అయిపోవడానికి అయితే వచ్చేసిందండి. ఫైనల్గా ఇంకా కొంచెం లైట్గా పౌడర్ వేసేసి రెడీ చేస్తున్నాము. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్గా కృష్ణుడికి ఉండవలసింది నెమలి పింఛం ఉండాలి కదండి, నెమలి పింఛాన్ని కూడా ఇప్పుడైతే సెట్ చేస్తున్నాము. నెమలి పింఛం కూడా పెట్టడం అయితే అయిపోయింది. మేము రెడీ చేసేసరికి మా బాబుకి అయితే ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. ఇంకా ఫైనల్గా అయితే హైబ్రోస్ అయితే వేస్తున్నామండి, కొంచెం తిక్కుగా ఉంటుందనేసి హైబ్రోస్ అయితే పెడుతున్నాము. దానికే వాడైతే చిరాక్ చేసుకుంటున్నాడు. కృష్ణయ్య అయితే ఫైనల్ స్టేజ్లో రెడీ అవ్వడానికి అయితే ఫైనల్గా అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి. హైబ్రోస్ అయితే వేయించుకుంటున్నాడు. హైబ్రోస్ వేయిస్తే రెడీ అయినట్టే అనమాట. ఇంకా ఫ్లూట్ ఇచ్చేస్తే పాపం తను చిరాకు చేసుకొని ఒకటే గోల్ చేస్తున్నాడు, నాకు వద్దంటే వద్దు అంటున్నాడు. మేమేమో రెడీ అవునా 10 నిమిషాలు 5 నిమిషాలు అని చెప్పేసి వాడిని అలాగే రెడీ చేస్తూ ఉన్నాము. ఫైనల్గా అయితే రెడీ చేయడం అయితే అయిపోయిందండి. మా కన్నయ్య అయితే ఎలా ఉన్నాడనేది మీరే అయితే కామెంట్ చేయాలి. ఇంకా మొత్తం రెడీ అయినాక స్టిల్స్ కోసమని కొన్ని పిక్చర్స్ అయితే దిగాడండి. చూడండి ఎలా ఉన్నాయనేది అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. స్టిల్స్ దిగమన్నా కూడా బట్ తను దిగను అంటున్నా, జస్ట్ ఒక 5-6 ఫోటోలే తీసుకున్నామండి, ఎక్కువ కాకుండా ఒక 5-6 ఫోటోలతో ముగించేసుకున్నాము. ఫ్లూట్ పట్టుకొని చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో. జస్ట్ ఇప్పుడు ఫైనల్గా అయితే పిక్స్ తీయడం కూడా మనకైతే అయిపోయిందండి. నాన్న చిన్న వీడియో తీసుకుంటాను నడుచుకుంటూ రా బంగారం అంటే సరే అనేసి తనైతే చూడండి అసలు ఎంత చిరాకు చేసుకుంటున్నాడో. పిక్స్ అయితే మనకి ఎలా వచ్చాయనేది అయితే కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా వచ్చినట్టయితే అనిపిస్తుంది. ఇంకా తను కొంచెం కింద సపోర్ట్ చేస్తుంటే బాగుండేది, బట్ ఏంటంటే చిన్నపిల్లగాడు కదా, సో తను అంతగా అయితే సపోర్ట్ చేయలేదండి. ఇంకా ఇప్పుడైతే ఫైనల్గా రెడీ అయ్యి చిన్ని కన్నయ్య అయితే స్కూల్కి వెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నాడు. ఇప్పుడైతే మనమైతే స్కూల్కి బయలుదేరదాం. ఫైనల్గా రెడీ అయ్యాడు కాబట్టి దేవుడి దగ్గర అయితే మన కన్నయ్య అయితే దండం పెట్టుకొని ఇంకా ఇప్పుడు స్కూల్కి అనేది బయలుదేరుతున్నాడండి. దండం పెట్టుకోవడం అయితే అయిపోయింది. ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలనేసి దండం పెట్టుకున్నాడండి. పెట్టేసుకొని ఇంకా ఇప్పుడైతే స్కూల్కి అయితే స్టార్ట్ అయ్యాడు. దానానా అంటే ఇంకా చిన్నగా అడుగులు వేసుకుంటూ వస్తున్నాడు. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో, సింపుల్గా ముద్దుగా ఉన్నాడు. ఫస్ట్ పెట్టినది మొత్తం అయితే తీసేసాడండి. మా చిన్నకనే చూడండి ఎంత అందంగా ఉన్నాడో.
ఫైనల్గా అయితే ఈ గెటప్ అయితే ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ చేసి అయితే చెప్పండి. వాడు చూడండి ఎంత చిన్నగా నడుస్తున్నాడో ముద్దుగా, చాలా బాగా అయితే వచ్చిందండి గెటప్ అయితే. మీరు కూడా మీ కన్నయ్యని ఇలాగే రెడీ చేశారా లేదా అనేది అయితే కామెంట్ చేయండి. మీరు ఏ విధంగా రెడీ చేశారని, దీంట్లో ఏమన్నా లోపాలు కనుక ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం సర్చ్ చేసుకుంటా అనమాట. ఇదైతే మన ఇవాళ వీడియో అండి. ఫైనల్ లుక్ అయితే ఎలా వచ్చిందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే రారా అంటే చూడండి ఎలా వస్తున్నాడో ఊరుకుంటూ. ఇప్పుడు ఇంకా స్కూల్కి వెళ్ళే టైం అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 10:30 అయిందనమాట. ఇప్పుడు ఇంకా స్కూల్కి వెళ్తున్నాడు. అందరికీ బాయ్.